హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నితిన్ ట్రేడింగ్ అకాడమీ. నిన్నటి దినాన మనం మార్కెట్ ట్రెండ్ను ఎలా గుర్తించాలి అన్న అంశం పైన చర్చించుకున్నాం. ఈరోజు ఆ మార్కెట్ ట్రెండ్ని ఎలా గుర్తించాలి అన్న దాన్ని కంటిన్యూ చేస్తూ మీకు నిన్న పోస్ట్ చేసిన వీడియోలో మేము చెప్పాము ఇమాజినరీ పివోట్స్ గురించి, తర్వాత మేజర్ అండ్ మైనర్ పివోట్స్ని ఎలా గుర్తించాలి అన్న దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాము అని చెప్పాము. సో దాని కంటిన్యూషన్గా మార్కెట్ ట్రెండ్ని ఎలా గుర్తించాలి, ఇది పార్ట్ 2. ఓకే అండి. సో మనం డౌస్ థియరీ గురించి నేర్చుకున్నాం, అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ గురించి నేర్చుకున్నాం, తర్వాత సైడ్ వేస్ గురించి నేర్చుకున్నాం. జస్ట్ రీక్యాప్, లైక్ అప్ ట్రెండ్ అంటే ఏంటి మనం చూస్తే కానీ ఇక్కడ దీంట్లో నార్మల్గా హయ్యర్ హై చేస్తూ వెళ్ళాలా, రైట్. సో ఇప్పుడు ఎలా మార్క్ చేయమని చెప్పాను, కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ప్రీవియస్ పివోట్ ఎక్కడైతే ఉందో మనం దీన్ని పివోట్ అని చెప్పుకున్నాం. ఇది పివోట్ 1, ఇది పివోట్ 2, ఇది పివోట్ 3 అండ్ పివోట్ 4. ఇక్కడి నుంచి మనం కంటిన్యూ చేసినప్పుడు ఇది ఎల్ లో అవుతుంది, ఇది హయ్యర్లో అవుతుందండి, ఇది హయ్యర్లో అవుతుంది. సో ఇది హై అవుతుంది, ఇది హయ్యర్ హై, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్, రైట్. సో దీన్ని మనము ఎప్పుడైతే అప్ ట్రెండ్లో ఎలా ఉంది అంటే దీంట్లో హయ్యర్ హై హయ్యర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అంటే మనం దీన్ని అప్ ట్రెండ్ అని చెప్పాం, రైట్. సో ఎప్పుడైనా కానీ ఒక ట్రెండ్ని మనం కన్ఫర్మ్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఈ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవ్వాలి, అప్పుడైతేనే మనము అప్ ట్రెండ్ ఉంది స్టాక్ అని చెప్తాం, రైట్. సో డౌన్ ట్రెండ్ ఉన్నదాన్ని ఎలా అని చెప్పాము, డౌన్ ట్రెండ్లో వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే గిన మనకు డౌన్ ట్రెండ్ ఈ విధంగా ఇక్కడి నుంచి ఇలా మనం డ్రా చేస్తే గిన మన చార్ట్లో ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ని మనం ఖచ్చితంగా డ్రా చేయాలండి. అంటే డ్రా చేయాలంటే మీరు ప్రాక్టీస్ని బట్టి డ్రా చేయొచ్చు, చేయకపోవచ్చు, కాకపోతే పివోట్స్ని మనం గుర్తుపట్టాలి. ఇది వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్, ఇది పివోట్ 1 అవుతుందండి, ఇది పివోట్ 2 అవుతుంది, ఇది పివోట్ 3 అండ్ ఇది పివోట్ 4, రైట్. సో ఇప్పుడు మనము ఇక్కడ నుంచి కానీ మార్క్ చేస్తూ వస్తే కనుక ఇది లో అవుతుంది, ఓకే. సో ఇది లో అవుతుంది, లో అంటే జస్ట్ లెట్ మీ ఎరేజ్ దట్, ఓకే. ఇది లో అండి, ఇది హై, ఓకే, హై. ఇది వచ్చేసి లో, ఈ హైతో ఇది పోల్చుకున్నప్పుడు లోవర్ హై, ఈ లోని పోల్చినప్పుడు మనము ఇది లోవర్ లో, నెక్స్ట్ వచ్చేసి ఇది లోవర్ హై, ఇది అగైన్ మళ్ళీ లోవర్ లో అండి. లేదా కరెంట్ మార్కెట్ ప్రైస్ కాబట్టి మనం దీన్ని ఇగ్నోర్ కూడా చేయొచ్చు. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఇగ్నోర్ చేస్తే సో ప్రస్తుతానికి ఏ స్ట్రక్చర్ ఫామ్ అయినట్ల ఇది లోవర్ హై అండ్ లోవర్ లో, ఈ స్ట్రక్చర్ ఫామ్ అయితే మనం ఏం చెప్పాము, ఇది డౌన్ ట్రెండ్ అని చెప్పాము, ఆల్రైట్. సో ఇది డౌన్ ట్రెండ్. సో ఇంకా ఈ రెండు స్ట్రక్చర్స్ కాకుండా వేరే ఏ స్ట్రక్చర్ ఫామ్ అయినా దాన్ని మనం ఏం చెప్పామంటే సైడ్ వేస్ అని చెప్పాం, ఆల్రైట్. ఈ రెండు స్ట్రక్చర్స్ కాకుండా వేరే ఏ స్ట్రక్చర్ ఫామ్ అయినా మనం దాన్ని సైడ్ వేస్ అని చెప్పుకున్నాం. సో సైడ్ వేస్లో మనకి ఏమవుతుంది, సపోజ్ ఇలా ఉంటుంది, రైట్. ఇలా ఉండి ఇప్పుడు ఏ స్ట్రక్చర్ ఫామ్ అయినట్లా, లేదా ఇంకో రకంగా డ్రా చేయాలంటే ఇలా ఫామ్ అయినట్లా, లేదా ఇలా చేస్తూ ఇలా ఫామ్ అయినట్లా, ఆల్రైట్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది, కరెంట్ మార్కెట్ ప్రైస్ సిఎంపి. సో మనం లాస్ట్ 4 పివోట్స్ని కన్సిడర్ చేస్తే పివోట్ 1, పివోట్ 2, పివోట్ 3 అండ్ ఇది కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనుకుంటే కనుక ఇది పివోట్ 4. లో ఇది హయ్యర్ లో, ఆల్రైట్. సో ఇది హయ్యర్ హై, ఈ ప్రీవియస్ హైతో కంపేర్ చేస్తే ఇది హయ్యర్ హై. సో మన ఇప్పుడు ఏం స్ట్రక్చర్ ఫామ్ అయినట్లా, హయ్యర్ హై హయ్యర్ లో ఫామ్ అయినట్లా. అంటే మనకి అప్ ట్రెండ్ ఉండాలంటే ఖచ్చితంగా హయ్యర్ హై హయ్యర్ లో ఉండాల్సింది, డౌన్ ట్రెండ్ ఉండాలంటే లోవర్ హై లోవర్ లో ఉండాలి. బట్ అప్ ట్రెండ్ అని చెప్పలేం దీన్ని, ఎందుకంటే హయ్యర్ హై హయ్యర్ లో ఫామ్ అయింది. సిమిలర్లీ ఇక్కడికి చూస్తే ఇది పివోట్ 1, ఇది పివోట్ 2, ఇది పివోట్ 3,
అండ్ ఇది టర్నింగ్ పాయింట్ అనుకుంటే ఇది పివోట్ 4 అండి. సో ఇది లో, ఇది లోవర్ హై, లో, సారీ దిస్ ఈజ్ హై, ఓకే, లో, దిస్ ఈజ్ లోవర్ లో. ఆల్రైట్, సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏం స్ట్రక్చర్ ఫామ్ అయినట్లా, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో. అంటే ఇప్పటికి కరెంట్ మార్కెట్ ప్రైస్తో పోల్చుకున్నప్పుడు ఇది డౌన్ ట్రెండ్లో ఉన్నట్ల. ఓకే, డౌన్ ట్రెండ్లో ఉన్నట్ల. బట్ యాక్చువల్గా మనం ఈరోజు ఇది యాక్చువల్గా డౌన్ ట్రెండా అన్నది క్వశ్చన్ మార్క్. మనం యాక్చువల్గా చూస్తే గిన దానికి ఆ క్లారిటీ కోసం మనం ఏం చేయాలి అంటే ఇమాజినరీ పివోట్స్ అన్న కాన్సెప్ట్ని మనం నేర్చుకోవాలి. ఇమాజినరీ పివోట్స్ లేదా ఊహాత్మకమైన పివోట్ అని చెప్పొచ్చు. పివోట్ అంటే ఏం లేదండి, ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. అంటే డౌన్ ట్రెండ్లో ఉన్నది అప్ ట్రెండ్లో తిరిగిందనుకో, ఆ యొక్క ఫోకస్ పాయింట్ని లేదా ఆ ప్రైస్ పాయింట్ మనం పివోట్ అంటాం. పివోట్, రైట్. లేదా అప్ ట్రెండ్లో ఉన్నదాన్ని కిందికి రావడానికి ట్రెండ్ టర్న్ అవుతుంది అంటే షార్ట్ టర్మ్కైనా అవ్వచ్చు, లాంగ్ టర్మ్కైనా అవ్వచ్చు, రైట్. సో అలాంటప్పుడు దాన్ని పివోట్ అంటాం. సో ఇక్కడ ఇమాజినరీ పివోట్. ఇమాజినరీ పివోట్ అంటే ఇక్కడ చూస్తే కనుక మీకు, లెట్ మీ మూవ్ టు ఫర్దర్ స్లైడ్. ఇమాజినరీ పివోట్. ఇమాజినరీ పివోట్ మీకు ఫిగర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఫిగర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే గిన, సో ఇక్కడ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఇమాజినరీ పివోట్లో మీకు కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మార్క్ చేయాలా. ఇది కదా కరెంట్ మార్కెట్ ప్రైస్. ఓకే, ఇక్కడి నుంచి మనం కిందికి వచ్చాం. ఓకే, దెన్ ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసి, సో మళ్ళీ ఇక్కడ వరకు మార్క్ చేసాం. ఈ ఇమాజినరీ పివోట్ అనేది ఇప్పుడు చూసారనుకో, ఇది లాస్ట్ హై చేసిన పివోట్ని ఏదైనా కానీ క్రాస్ చేసి పైకి చేసింది అనుకోండి, నెక్స్ట్ కంటిన్యూషన్ ట్రెండ్ ఏముంటుంది అని చెప్పే దాన్ని ఇమాజినరీ పివోట్ అంటాం. సపోజ్ మన ట్రెండ్ ఇలా నడుస్తూ ఉంది కదా, సో ఈ ప్రీవియస్గా ఉన్న పివోట్ని క్రాస్ చేసింది ప్రైసు అండ్ పైనే ఉండింది. ఇప్పుడు ఈ హై ఇది హై అవుతుంది కదా, సో నెక్స్ట్ ఏం ఫామ్ అవ్వాలా, లో, ఇది లోవర్ లో, రైట్, హయ్యర్ లో, నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ లో ఫామ్ అవ్వాలా. సో పాసిబిలిటీస్ ఆర్ దేర్, ఈ హయ్యర్లో ఫామ్ చేసి ఇలా పైకి వెళ్ళొచ్చు, అంటే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఆల్రైట్, అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సిమిలర్లీ డౌన్ ట్రెండ్లో కూడా సపోజ్ ప్రైస్ ఇలా చేసి ఇలా చేసింది అనుకుంటే, ఈ ప్రీవియస్ ట్రెండ్ని కింద వచ్చి క్లోజ్ చేసింది. కరెక్ట్, ప్రీవియస్ ట్రెండ్ని కిందకి వచ్చి క్లోజ్ చేసి ఒక హై చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇలా వెళ్ళి ఇలా అయ్యే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, సో ఇదైతే ఈ యాక్షన్ అయితే జరగలేదు. సో ఈ యాక్షన్ జరగనప్పుడు మనకి ఈ హై కనిపిస్తుంది కదా, సో అప్పుడు మనం ఏమంటామంటే దీన్ని ఇమాజినరీ పివోట్ అంటాం. డౌన్ ట్రెండ్లో ప్రైస్ ఇలా చేసి ఇలా ఉందంటే, ఇప్పుడు ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ని బట్టి పివోట్ 1, పివోట్ 2, పివోట్ 3, పివోట్ 4 అని మార్క్ చేస్తాం. రైట్, సో దీన్ని కూడా ఒక పివోట్గా కన్సిడర్ చేయడం ఇమాజినరీ పివోట్. ఓకే, ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ని కూడా ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ప్రీవియస్గా చేసిన స్వింగ్ లో కానీ స్వింగ్ హైని కానీ క్రాస్ చేసి ఒక హై కానీ లో కానీ చేస్తే దాన్ని కరెంట్ మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసినప్పుడు దాన్ని ఇమాజినరీ పివోట్ అంటాం. మీరు ఇక్కడ చూసినప్పుడు ఈ ప్రీవియస్గా చేసిన స్వింగ్ లోని క్రాస్ చేసింది అంటే ఇక్కడ లో, ఇది లోవర్ లో అయింది. ఇక్కడ ఏం జరిగింది, కరెంట్ మార్కెట్ ప్రైస్. సో నా ఇప్పుడు కిందకు ఒక స్వింగ్ చేసింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, కంటిన్యూషన్ ట్రెండ్ అవ్వాలి అన్నప్పుడు ఇది హై అవుతుంది, ఇది లోవర్ హై అవుతుంది. నెక్స్ట్ చేయాల్సింది లోవర్ హై. సో లోవర్ హై చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ట్రెండ్ ఉందన్నమాట. సో అందుకోసం ఇమాజినరీ పివోట్స్ని మనం కన్సిడర్ చేసి నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది, మన ట్రేడింగ్ ప్లాన్ ఎక్కడ చేయాలి, ఎంట్రీ ప్లాన్ ఎక్కడ చేయాలి అన్నది ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. అంటే మనము నార్మల్గా చూస్తే కనుక ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉందనుకోండి, మనం ఎప్పటికీ తక్కువ ధర ఉన్నప్పుడు మాత్రమే కొనాలి. అదే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు అనుకోండి, ఎప్పటికీ ఇంట్రాడే ట్రేడింగ్లో పర్టికులర్గా ఎక్కువ ధర ఉన్నప్పుడు మాత్రమే అమ్మాలి, ఎక్కువ ధర ఉన్నప్పుడు మాత్రమే అమ్మాలి. సో మనకి ఈ ట్రెండ్ కంటిన్యూషన్ ఇమాజినరీ పివోట్స్ మనకు తక్కువ ధరకి ఎక్కడ వరకు రావచ్చు అన్న
పాయింట్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, తక్కువ ధరకి కొనవచ్చు అన్న పాయింట్ని ఐడెంటిఫై చేయడానికి ఇమాజినరీ పాయింట్స్ హెల్ప్ అవుతాయి. ఒకవేళ కొనాలి అనుకున్నప్పుడు, అమ్మాలి అనుకున్నప్పుడు ఎక్కువ ధరకి ఎక్కడ అమ్మాలి, ఇక్కడ చూస్తే ఇది ఎక్కువ ధరకి, అంటే ఇది ప్రస్తుతానికి మార్కెట్ ఇక్కడ సిఎంపి కదా, ఆ సిఎంపి ప్రీవియస్ స్వింగ్ని లో క్రాస్ చేసి ప్రైస్ ట్రేడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి లోవర్ హై చేయాలా. ఎప్పుడైతే లోవర్ హై చేస్తుందో మనకెట్లా తెలుస్తుంది సార్ అక్కడ లోవర్ హై చేస్తుంది, మనకెట్లా తెలుస్తుంది అక్కడ హైయర్ లో చేస్తుంది, మేబీ ఇంకా పైకి వెళ్ళొచ్చు కదా. మరి అట్లాంటప్పుడు అంటే అది కోర్సులో మేము నేర్పిస్తాము, అక్కడి నుంచే ప్రైస్ ఎలా రివర్స్ అవుతుంది, ఎగ్జాక్ట్గా లోవర్ హై నుంచే ప్రైస్ ఎలా రివర్స్ అవుతుంది అనే దాని గురించి మేము కోర్సులో నేర్పిస్తాం. ఓకే, ప్రస్తుతానికైతే ఒక ఫ్రీగా మేము నేర్పిస్తున్నాం కాబట్టి ఇదే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఇమాజినరీ పివోట్ని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ రివర్సల్, నెక్స్ట్ ట్రెండ్ కంటిన్యూషను ఎక్కడి నుంచి అవుతుంది అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఇమాజినరీ పివోట్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇదేమో మనము అప్ ట్రెండ్లో ఇమాజినరీ పివోట్, ఇది డౌన్ ట్రెండ్లో. ఇప్పుడు ఇక్కడ చూసారనుకో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది కదా, సో నేను బ్యాక్వర్డ్గా మీకు ట్రెండ్ జిగ్జాగ్ డ్రా చేస్తే కనుక ఇది వచ్చేసి ఈ విధంగా అవుతుంది. పివోట్స్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే పివోట్స్ని ఐడెంటిఫై చేయాలి. పివోట్స్ని ఐడెంటిఫై చేయడం అంటే నథింగ్ బట్ మనం ఏం చేయాలి, ఇలా ట్రెండ్ అంటే జిగ్జాగ్ మేనర్లో, ఇప్పుడు ఇది కదా కరెంట్ మార్కెట్ ప్రైస్, సో ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అని మనం మార్క్ చేస్తే కనుక ఇది పివోట్ 1, ఇది పివోట్ 2, ఇది పివోట్ 3 అండ్ పివోట్ 4. మనకి లాస్ట్ 4 పివోట్సే కావాలా. సో ఈ పివోట్స్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఓకే ప్రస్తుతానికి ట్రెండ్లో వచ్చేసి లోవర్ హై లోవర్ లోలో ఉంది. సో లోవర్ హై లోవర్ లోలో ఉన్నప్పుడు ప్రీవియస్గా చేసిన P2 స్వింగ్ని కరెంట్ మార్కెట్ ప్రైస్ బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. రైట్, సో నెక్స్ట్ ఏం చేయబోతుంది, నెక్స్ట్ చేయాల్సింది లోవర్ హై ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, మేబీ ఇక్కడ వరకు వెళ్ళి ఆ తర్వాత కంటిన్యూ అవ్వచ్చు. సో మేము కోర్సులో ఏం నేర్పిస్తామంటే హైలో ఉన్నప్పుడు సెల్ చేయాలి, లోలో ఉన్నప్పుడు బై చేయాలి. ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఇలా ఉంది, మన ఎంట్రీ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మన ఎంట్రీ ఉండదు. ఓకే, సెల్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రైస్ ఇలా వెళ్ళింది అనుకో, ఇక్కడ ఎప్పుడు మనం సెల్ చేయం, ఎప్పుడు మనం ఇక్కడే సెల్ చేస్తాం. సో ఈ పాయింట్ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఇమాజినరీ పాయింట్ బాగా హెల్ప్ అవుతుంది. రైట్, సో ఇమాజినరీ పాయింట్ బాగా హెల్ప్ అవుతుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఒకవేళ ప్రీవియస్గా చేసిన స్వింగ్ని బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఆ కరెంట్ మార్కెట్ ప్రైస్ని మనం ఏం కన్సిడర్ చేస్తాము అంటే ఇమాజినరీ పివోట్. ఇప్పుడు సపోజ్ ఇలా ఉందండి ప్రైస్, ఇలా ఉంది, అప్పుడు మనం ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ కదా, మనం దీన్ని కానీ ఇమాజినరీ పివోట్గా కన్సిడర్ చేయం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఐ ట్రెండ్లో ఇలా ఉంది అనుకుందాం, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్, అప్పుడు మనం దీన్ని కానీ ఇమాజినరీ పివోట్గా కన్సిడర్ చేయం. ఖచ్చితంగా ఇమాజినరీ పివోట్ చేయాలి అంటే ప్రీవియస్గా స్వింగ్ని బ్రేక్ చేసి ఉండాలా, అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ. ప్రీవియస్ అంటే ఇప్పుడు ఇది ఇమాజినరీ పివోట్, ఇది ఇమాజినరీ పివోట్, నెక్స్ట్ మూవ్ ఏమవుతుంది అనే దానికి సపోర్ట్ ఐడెంటిఫై చేయడానికి లేదా రెసిస్టెన్స్ రివర్సల్ పాయింట్ని ఐడెంటిఫై చేయడానికి ఇమాజినరీ పివోట్ ఉపయోగపడుతుంది. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటా. నెక్స్ట్ ఇంకొకటి కాన్సెప్ట్ ఏముంది అంటే మేజర్ వర్సెస్ మైనర్ పివోట్స్. మేజర్ వర్సెస్ అంటే ఇప్పుడు చూడండి ఈ డయాగ్రామ్లో ఈ చార్ట్లో ఏముంది, ఒకవేళ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి నేను జిగ్జాగ్ డ్రా చేస్తే స్ట్రెయిట్గా లోకి మళ్ళా హైకి కనెక్ట్ చేశాను అనుకోండి, ఇది ఒక వన్ వే అంటే ఒక పద్ధతి. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది, ఇది టర్నింగ్ పాయింట్ P1 అనుకుంటే ఇది P2. దీన్ని ఏమంటామంటే P1 P2 పాయింట్ని ఈ విధంగా గుర్తుపెడితే అంటే గుర్తించేదాన్ని ప్రైస్ మేకింగ్ మేజర్ పివోట్స్ అంటాం. ఇది మేజర్ పివోట్, ఇది మేజర్ పివోట్. ఓకే, ఇప్పుడు మైనర్ పివోట్స్, ఇప్పుడు నేను ఇంకొక కలర్ తీసుకుంటాను, దీంట్లో ఇంకొక కలర్లో చూపిస్తే మీకు అర్థమవుతుంది. సపోజ్ ఈ కలర్ తీసుకుందాం. మైనర్ పివోట్స్లో వచ్చేసి ఏం చూస్తాము,
మళ్ళీ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఈ విధంగా ఇప్పుడు మైనర్ పివోట్స్ని బట్టి కరెంట్ మార్కెట్ ప్రైస్తో పోల్చినప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇది పివోట్ 1 అవుతుంది, ఇది పివోట్ 2 అవుతుంది, ఇది పివోట్ 3, ఇది పివోట్ 4. ఇప్పుడు ప్రీవియస్గా చేసిన స్వింగ్ హైని అంటే P2 పాయింట్ని కరెంట్ మార్కెట్ ప్రైస్ క్రాస్ చేసి ఓకే క్లోజ్ చేసి ఒక హై చేసింది. ఇప్పుడు దీని ప్రకారం ఏమవుతుంది, ఈ ట్రెండ్ వచ్చేసి హయ్యర్ హై హయ్యర్ లో. దీని ప్రకారం ఏమవుతుంది, సైడ్ వేస్లో ఉంది. ప్రస్తుతానికి ఒక హై చేసింది, తర్వాత లో చేసింది, ప్రైస్ ఇలా ఉంది, అంటే ఇలానే ఉండిపోయింది. ప్రైస్ ఒక హై లో చేసి ఇలానే ఉండిపోయింది, ఒక డైరెక్షన్ అనేది తెలియట్లేదు. బట్ మైనర్ పివోట్స్ కన్సిడర్ చేసినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఒక ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, నేను ఎప్పుడు మైనర్ పివోట్ని కన్సిడర్ చేయాలా, ఎప్పుడు మేజర్ పివోట్ని కన్సిడర్ చేసి ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏమొస్తుందంటే టైం ఫ్రేమ్స్ వస్తాయి. ఇక్కడ మేజర్గా ఇప్పుడు సపోజు ఈ మేజర్ పివోట్స్ అనేది 5 మినిట్ టైం ఫ్రేమ్ అనుకుందాం, ఓకే, లేదా 3 మినిట్ టైం ఫ్రేమ్ అనుకుందాం, లేదా 2 మినిట్ టైం ఫ్రేమ్ అనుకుందాం, లేదా 1 మినిట్ టైం ఫ్రేమ్. సో ఇంకొక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా 25 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా. సో ఈ స్మాల్ టైం ఫ్రేమ్స్ అన్నిటిలో కూడా ఓకే మీరు మైనర్ పివోట్స్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, మరి మైనర్ పివోట్స్ని పర్టికులర్గా హయ్యర్ టైం ఫ్రేమ్లో ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. సపోజ్ ఈ చార్ట్ ఉందనుకోండి, మొత్తం ఈ చార్ట్ వచ్చేసి వీక్లీ చార్ట్ అనుకుందాం, ఓకే, ఏంటిది వీక్లీ చార్టో లేదా మంత్లీ చార్టో, ఓకే, లేదా డైలీ చార్టో. ఎప్పుడు ఈ డైలీ చార్టు, వీక్లీ చార్టు, మంత్లీ చార్టు ఈ టైం ఫ్రేమ్స్తో కంపేర్ చేస్తే చిన్న చిన్న టర్నింగ్ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి, రైట్? సో అప్పుడు ఈ 25 మినిట్స్, 15 మినిట్స్, 5 మినిట్స్, 3 మినిట్స్, 2 మినిట్స్, 1 మినిట్ టైం ఫ్రేమ్ మనం ఇగ్నోర్ చేసేస్తాం. కానీ వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక్కొక్క హై ఒక్కొక్క లో చేయడానికి ఒక టైం, డే టైం ఫ్రేమ్ ఒక రోజంతా తీసుకుంటుంది. ఒక రోజంతా తీసుకోవడం అంటే 375 మినిట్స్. వీక్లీ అంటే 5 డేస్, మంత్లీ ఆల్మోస్ట్ 22 డేస్ తీసుకుంటుంది. ఓకే, అందుకోసం మనం ఒక హై ఒక లో ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. మైనర్ పివోట్స్ని హయ్యర్ టైం ఫ్రేమ్లో మైనర్ పివోట్స్ని కూడా కన్సిడర్ చేస్తాము. లోవర్ టైం ఫ్రేమ్లో ఓన్లీ మేజర్ పివోట్స్ని కన్సిడర్ చేయం. మైనర్ పివోట్స్ని ఇక్కడ కన్సిడర్ చేయం. లోవర్ టైం ఫ్రేమ్లో మైనర్ పివోట్స్ని ఇగ్నోర్ చేస్తాం. లోవర్ టైం ఫ్రేమ్ ఇగ్నోర్ మైనర్ పివోట్స్. హయ్యర్ టైం ఫ్రేమ్లో కన్సిడర్ మైనర్ పివోట్స్. హయ్యర్ టైం ఫ్రేమ్లో కన్సిడర్ అంటే ఖచ్చితంగా మనము మైనర్ పివోట్స్ని కన్సిడర్ చేస్తాం. మేజర్ పివోట్స్తో పాటు మైనర్ పివోట్స్ని కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. ఇది ఓకే, మేజర్ పివోట్స్ అండ్ మైనర్ పివోట్స్. నాకు తెలుసు కన్ఫ్యూజన్ అయితే ఉంది, కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇది ఒక కోర్స్ అండి, చాలా డీటెయిల్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే అందరికి తెలిసిన విధంగా మార్కెట్ ఒక గ్యాంబ్లింగ్ అనుకుంటారు కదా, ఎందుకంటే ఇదే రీజన్. ఇన్సైట్స్ తెలుసుకోకున్నట్ల మనకి ఎక్కడ పడితే అక్కడ కొనేయడం, ఎక్కడ పడితే అక్కడ అమ్మేయడం వల్ల ఏమవుతుందంటే జూదం అంటారు, మన తెలుగులో దీన్ని జూదం లాగా కన్సిడర్ చేస్తారు. కారణం అదే అనమాట. అంటే ఒక ప్రాపర్ స్టడీ అనేది ఉండదు, ప్రాపర్ స్ట్రక్చర్గా అర్థం చేసుకోకున్నట్ల చేస్తే మాత్రం ఇది నిజంగా జూదమే. ఎందుకంటే మన దగ్గర నుంచి మార్కెట్ పైసలు తీసుకుంటుందే కానీ ఇవ్వదు. ఒకవేళ మీకు ఒక ప్లానింగ్ కానీ ఒక అండర్స్టాండింగ్ కానీ అర్థం లేకున్నట్లు ఇష్టం వచ్చిన చోట అమ్మడం కొనడం కానీ జరిగితే ఇది నిజంగా జూదమేనండి. ఒకవేళ మీరు ఒక బిజినెస్ లాగా చేశారనుకోండి, మీరు బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎంతో ప్లాన్ చేసుకుంటారు, ఎంతో రీసెర్చ్ చేస్తారు, ఆ ప్రోడక్ట్కి వాల్యూ ఉందా లేదా, ఆ ప్రోడక్ట్ మార్కెట్లో అమ్ముడు పోతుందా పోదా, కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ
ట్రాక్టిక్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు వాళ్ళ ప్రోడక్ట్స్ని సేల్ చేసి, ఇవన్నీ ఆలోచిస్తాం. ఫిజికల్గా ప్రోడక్ట్ మార్కెట్లో సేల్ చేయాలి అనుకున్నప్పుడు మరి ఇక్కడ స్టాక్ మార్కెట్లో అవన్నీ చేయాలి అనుకుంటే, మార్కెట్లో కొనాలి అమ్మాలి అనుకుంటే మనం కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలండి. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకుండా మీరు చేసేసారనుకోండి, ఖచ్చితంగా ఇది గ్యాంబ్లింగే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారనుకో, మేజర్ పివోట్ అండ్ మైనర్ పివోట్. ఈ చార్ట్లో ట్రెండ్ని గుర్తించడానికి ప్రధానంగా పివోట్లను పరిగణించాం, అంటే మేజర్ పివోట్స్ని కన్సిడర్ చేసాం. ఈ మేజర్ పివోట్స్ వచ్చేసి నార్మల్గా డైలీ టైం ఫ్రేమ్లో 25 మినిట్స్, ఆ తర్వాత వచ్చేసి 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ లేదా 3 మినిట్స్తో కంపేర్ చేస్తే 25 మినిట్స్ బిట్ హయ్యర్ టైం ఫ్రేమ్. దీంట్లో 3 టైం ఫ్రేమ్స్ ఉంటాయంటే, ఒకటి హయ్యర్ టైం ఫ్రేమ్ అనేది, ఇంకొకటి ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ అని, ఇంకొకటి లోవర్ టైం ఫ్రేమ్ అని. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు డే టైం ఫ్రేమ్లో మనం హయ్యర్ టైం ఫ్రేమ్ డే కానీ 75 మినిట్స్ కానీ 125 మినిట్స్ కానీ కన్సిడర్ చేస్తాం. మీకు అనుకోవచ్చు ఎందుకు 75 మినిట్స్ 125 మినిట్స్, దానికి ఒక హిస్టరీ ఉందండి, మనం ఎందుకు 75 మినిట్స్ తీసుకోవాలనేది. ఒకవేళ మీకు తెలిసింటే దట్స్ వెల్ అండ్ గుడ్, ఒకవేళ తెలియని వాళ్ళకైతే మాత్రం అది నిజంగా మిస్టరీనే అయిపోతుంది. ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ కానీ 25 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ కన్సిడర్ చేస్తాము. లోవర్ టైం ఫ్రేమ్లో 3 మినిట్స్ లేదా 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ టైం ఫ్రేమ్స్ని మనం కన్సిడర్ చేస్తామండి. సో ఇప్పుడు దీంట్లో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మేజర్ మైనర్ టైం ఫ్రేమ్స్ని కన్సిడర్ చేస్తాం. ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్లో కూడా మేజర్ మైనర్ పివోట్స్ని కన్సిడర్ చేస్తాం. లోవర్ టైం ఫ్రేమ్లో ఖచ్చితంగా మనం మేజర్ పివోట్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం, మైనర్ పివోట్స్ని ఇగ్నోర్ చేస్తాం. ఇప్పుడు ఈ చార్ట్లో కానీ చూసారనుకో, ఇక్కడి నుంచి ప్రైస్ ఇలా మూవ్ అవుతుంది. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ కదా, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇది వచ్చేసి ఇలా ఉంది. సపోజ్ ఇది ఈక్వల్ హై, దీని హై ఈక్వల్ ఉందనుకుంటే కన్నా అప్పటికి కూడా మనం హయ్యర్ హైగానే కన్సిడర్ చేస్తాం అనమాట. సో దీని యొక్క పివోట్ ఇలా చేసింది. సో ఇప్పటికీ ట్రెండ్ ఇది అప్ ట్రెండ్లోనే ఉంది, ఎందుకంటే హయ్యర్ హై హయ్యర్ లో చేస్తూ ఉంది కాబట్టి. సో మైనర్ పివోట్స్ అండ్ మేజర్ పివోట్స్ ఈ విధంగా హెల్ప్ అవుతాయండి. సో దీంట్లో వీక్లీ టైం ఫ్రేమ్లో మీకు ఇందాక నేను ఏం చెప్పాను, డైలీ టైం ఫ్రేమ్ కానీ వీక్లీ టైం ఫ్రేమ్ కానీ మంత్లీ టైం ఫ్రేమ్లో కానీ మైనర్ పివోట్స్ కన్సిడర్ చేస్తాము, ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు దీంట్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ క్లోజింగ్ ఇక్కడ ఉందండి, ఓకే. సో ఇక్కడ నుంచి కానీ చూస్తే కన్నా ఇక్కడి నుంచి ప్రైస్ ఇలా మూవ్ అయింది, ఆ తర్వాత ప్రైస్ ఇలా మూవ్ అయింది, ఆ తర్వాత ప్రైస్ ఇలా మూవ్ అయింది, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా ప్రైస్ మూవ్ అయ్యి ఇలా ప్రైస్ మూవ్ అయిందండి. సో దీంట్లో మనం ఖచ్చితంగా టైం ఫ్రేమ్స్ని చూస్తే ప్రతి ఒక్క పివోట్ టర్నింగ్ పాయింట్సే అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది అప్ ట్రెండ్ అవుతుంది, హయ్యర్ హై హయ్యర్ లో అనమాట. సో ఎందుకంటే ఒక్క క్యాండిల్ ఫామ్ అవ్వడానికి ఇది వీక్లీ టైం ఫ్రేమ్ కదా, 5 days టైం తీసుకుంటుంది. అంటే ఇది వీక్ హై, ఇది వీక్ లో, అలానే ఈ వీక్ హై, ఇది వీక్ లో. అప్పుడు మనం దీని నుంచి డైరెక్ట్ ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. ఇది హై చేసిన తర్వాత ప్రీవియస్ చేసిన హై, ఇది మొత్తం ఒక పివోట్ అవుతుంది. ఈ హై చేసిన తర్వాత లాస్ట్ లో హై ఎక్కడుందంటే ఇది అవుతుంది. ఇక్కడి నుంచి లాస్ట్ చేసిన లో ఎక్కడుందంటే ఇది అవుతుంది, ఎందుకంటే ఇది దీనికంటే లోపలికే ఉండిపోయింది కాబట్టి. సో ఈ విధంగా హై అండ్ లో మార్క్ చేయాలండి, రైట్. సో దీంట్లో ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి ఈ మేజర్ పివోట్ మైనర్ పివోట్స్ బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ సందేహాస్పదంగా ఉందనుకుంటాం అనుకో, ఆ చార్ట్ని మనం వదిలేస్తాం, అంటే లీవ్ దట్ చార్ట్, అంటే మనం కన్సిడర్ చేయొద్దు ఆ చార్ట్ని, అంటే ఆ స్క్రిప్ట్ని మనం తీసుకోము. ఎందుకంటే మన దగ్గర చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఓకే, మెనీ స్క్రిప్ట్స్. మనకి చాలా స్క్రిప్ట్స్ ఉన్నప్పుడు ఒకే దాన్ని పట్టుకొని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఇది అప్ ట్రెండా డౌన్ ట్రెండా లేక సైడ్ వేస్లో ఉందా ఏం చెప్పా అని తలకోవాల్సిన అవసరం లే, వదిలేసేయండి ఆ చార్ట్. ఎందుకంటే మనతో చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి. మనం రోజులో ఎన్ని ట్రేడ్ చేయగలం, 4 ట్రేడ్ చేయాలంతే. 4 ట్రేడ్ చేయడానికి మనం ఎన్ని స్టాక్స్ ఐడెంటిఫై చేసి పెట్టవచ్చు, ఒక 10 స్టాక్స్ని ఇంక ఐడెంటిఫై చేసి పెడితే చాలు. ఆ 10 స్టాక్స్లో 2 బై ఉండాలా, 2 సెల్ ఉండాలా, అంతే మనకు కావాల్సింది ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి. సో ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, సందేహాస్పదంగా ఉందనుకోండి, ఇగ్నోర్ దెమ్, మనం దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలా. ఎప్పుడని కానీ ట్రెండ్ రివర్సల్ లేదా చేంజ్ అవ్వడం మొట్టమొదటిగా 5 నిమిషాల టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది, లేదా 2 నిమిషాల టైం ఫ్రేమ్లో, 3 నిమిషాల టైం ఫ్రేమ్లో, 5 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇది మీకు ఇలా ఉందనుకుందాము, ఇలా ఉందనుకుంటే, సో దీంట్లో ఇక్కడ డౌన్ ట్రెండ్లో మీకు ఇది ఒక్క పెద్ద లెగ్ కదా, ఇలా ఉంటుంది, ఫస్ట్ ఇలా అనిపిస్తుంది 5 నిమిషాల దాంట్లో.
ఓకే, ఎప్పుడైతే ఇలా ఉందనుకోండి, ఇలా అయితే మీకు ఇక్కడ టర్నింగ్ పాయింట్ కనిపిస్తుంది, హైయర్ లో హైయర్ హై చేయడం ఇక్కడనే తెలిసిపోతుందండి మీకు లోవర్ టైం ఫ్రేమ్లో. ఓకే, హైయర్ హై హైయర్ లో చేస్తుంది అంటే ఇక్కడ టర్నింగ్ పాయింట్ అనేది ఉంది అంటే హైయర్ టైం ఫ్రేమ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆ లోవర్ టైం ఫ్రేమ్లో రిఫ్లెక్ట్ అయ్యాక తర్వాత హైయర్ టైంలో ప్రైస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి మనం హైయర్ టైం ఫ్రేమ్ని కన్సిడర్ చేసుకోవాలి. మన అనాలిసిస్ ఎప్పుడు హైయర్ టైం ఫ్రేమ్లోనే ఉండాలి, లోవర్ టైం ఫ్రేమ్లో ఉండకూడదు. సో అనాలిసిస్ చేసేటప్పుడు మనం హైయర్ టైం ఫ్రేమ్ కన్సిడర్ చేస్తాం. యాజ్ ఎ డే ట్రేడర్గా హైయర్ టైం ఫ్రేమ్ ఏముంటుందో అనేది మీకు ఇందాక ఇక్కడ చెప్పాను. హైయర్ టైం ఫ్రేమ్ డే ట్రేడర్గా మనకి ఏముండాలా, 75 మినిట్స్ లేదా 125 మినిట్స్ డైలీ టైం ఫ్రేమ్ ఉండాలా. ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ వచ్చేసి 15-25 మినిట్స్ ఉండాలా. లోవర్ టైం ఫ్రేమ్ వచ్చేసి 2-3-5 మినిట్స్ ఉండాలండి. సో నేను ఇక్కడ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఒకటేసారి డంప్ చేశాను. ఐ డోంట్ నో మీకు ఎంతవరకు అర్థమైందో లేదు తెలియదు, కానీ ఎందుకంటే ఇది చాలా పెద్ద కోర్స్ కాబట్టి పెద్ద సబ్జెక్టు. జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ మాత్రమే చెప్పగలిగాను. అంటే జస్ట్ ఓకే, మేజర్ మైనర్ పివోట్స్ అనేవి ఉంటాయి, ఇమాజినరీ పివోట్స్ అనేవి ఉంటాయి, వాటిని కూడా మనం ట్రెండ్ ఐడెంటిఫికేషన్లో కన్సిడర్ చేయాలా అనేది ఒక ఐడియా ఇవ్వగలిగాను. మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి, బాగా నేర్చుకోవాలి దీని గురించి అంటే కనుక మనం ఏం చేయాలంటే మీరు నితన్ ట్రేడింగ్ అకాడమీ కోర్సులో ఒకవేళ డీటెయిల్స్ కోసం మీరు ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేసి కనుక్కోవాలండి. అదర్వైజ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ మీద ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నాయనుకోండి, మీరు కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. లేదా మీరు మాకు కాల్ చేసి లేదా మెయిల్ చేసి మీ యొక్క డౌట్స్ని మాకు పోస్ట్ చేయండి, మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాము. ఎవరైనా ఫస్ట్ టైం నితన్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియోని చూస్తున్నారనుకోండి, ఫ్రెండ్స్ మాకు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి ఇన్వెస్ట్ అండ్ ఎర్న్ అండ్ ప్రోగ్రామ్, ఒకటి లెర్న్ అండ్ ఎర్న్. సార్ నేర్చుకొని సంపాదించుకోవడమా లేకుంటే నివేశం అంటే ఇన్వెస్ట్ చేసి సంపాదించుకోవడమా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కానీ ఇన్వెస్ట్ అండ్ లెర్న్లో 100% రిటర్న్ 5 ఇయర్స్కి 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, లేదా 3 lakhs ఎవరైతే ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉందనుకోండి 10% రిటర్న్ ఎవ్రీ మంత్ ఇస్తాము. ఇది అబద్ధం కాదండి, మీరు కావాలంటే ఒకసారి మీరు ఫోన్ చేసి అన్ని డీటెయిల్స్గా మీరు కనుక్కోవచ్చు. లెర్న్ అండ్ ఎర్న్లో ఇంట్రాడే ప్రోగ్రాము 20 to 30 hours ప్రోగ్రామ్ అండి. ఇది షార్ట్ టర్మ్ కోర్స్ లాగా మీరు నేర్చుకోవచ్చు, కంటిన్యూస్గా నేర్చుకోవచ్చు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అన్నీ ఉన్నాయి. స్వింగ్ స్పెసిఫిక్ కానీ, లాంగ్ టర్మ్ స్పెసిఫిక్ కానీ, తర్వాత ఆప్షన్ స్పెసిఫిక్ కానీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి వీటన్నిటి డీటెయిల్స్ మరిన్ని వివరాల కోసం మా ఛానల్లో ఇచ్చిన అంటే దీంట్లో ఇచ్చిన ఫోన్ నంబర్ దీనికైనా లేదా ఈమెయిల్కైనా మీరు ఈమెయిల్ చేసి వివరాలు కనుక్కోవచ్చండి. థ్యాంక్ యూ, మీరు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కంటిన్యూస్గా వాచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఛానల్ గురించి చెప్పాలనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, తర్వాత లైక్ చేయండి. సో ఇది మాకు ఒక మోటివేషన్ లాగా మీకు మరిన్ని కొత్త టాపిక్స్, ఎందుకంటే నేను జస్ట్ టాపిక్ బేసిక్ మాత్రమే చెప్తున్నా, ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తున్నా, కానీ ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి కోర్సెస్ అండి. ఎక్కువ ఫీజు ఏమి ఉండదు దీంట్లో. మినిమం ఇంట్రాడే స్పెసిఫిక్ 10,000 స్టార్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్ స్వింగ్ స్పెసిఫిక్ ప్రోగ్రాంలో 15,000 ఉంటుందండి. ఆప్షన్స్లోకి వచ్చేసి 15,000 ఉంటుంది. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది ఒక 1.5 year ప్రోగ్రామ్ అండి. ఇది ఒక 55,000 ఫీ ఉంటుంది. ఎవరైనా బల్క్లో మాస్లో నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మేము డిస్కౌంట్స్ కూడా ఇస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్తో మనం కలుద్దాం. ఇంట్రాడే ప్రోగ్రామ్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలా అన్న కొత్త టాపిక్స్ మేము మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం. అంతవరకు మరి సీ యూ అండి, బాయ్.